హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రదర్స్కి హ్యాపీ రక్షాబంధన్. సో నాకు కూడా ఒక బ్రదర్ ఉన్నాడు కాబట్టి వాడికి రాఖీ కట్టడం కోసం ఇక్కడ నేను మార్నింగే బయలుదేరాను అనమాట, రెడీ అయ్యి. ఇంకా యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం సిస్టర్సే వెళ్ళి బ్రదర్స్కి కడుతూ ఉండాలి కదా. సో వాడిని నేను రమ్మన్నాను, రావడానికి వీలవుదన్నాడు. ఇంక నేనే ఇంకా బయలుదేరాను అనమాట, నేను మా బుడ్డోడు. సో యాక్చువల్గా బస్సు అంటే మా ఇంటి దగ్గర నుంచి కాంప్లెక్స్ వరకు బస్ జర్నీ చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకొక జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి యాక్చువల్గా వాడే వస్తాను రిసీవ్ చేసుకోవడానికి అన్నాడు. కానీ పెద్ద వర్షం పడేసరికి ఇంకా వాడు డ్రాప్ అయిపోయి నాకైతే క్యాబ్ బుక్ చేశాడు. ఇంకా నాకు దారిలో ఆకలేసి మా ఊరితో పాటే బిక్కీ అయితే మేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంకేముంది, రాఖీ కట్టేసి నా దగ్గర నుంచి వాడు బ్లెస్సింగ్స్ తీసుకొని వాడి దగ్గర నుంచి నేను గిఫ్ట్ అయితే కాజేయడం ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి సో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మా బ్రదర్ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి పెద్ద ఫార్మాలిటీస్ ఏం లేదు, జస్ట్ ఫార్మల్గా రాఖీ కడితే ఒకటి సరిపోతుంది. సో యాక్చువల్గా నేనేంటంటే ఎవ్రీ ఇయర్ రాఖీ కొంటూ ఉండేదాన్ని, బట్ ఈ ఇయర్ అయితే నాకు కొనుక్కోవడం కుదరలేదు. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి నీ రాఖీ నువ్వే తెచ్చుకోరా ఏమనుకోకుండా అని చెప్తే ఆహా బాగానే ఉంది సరిపోయింది అయితే అని చెప్పేసి వాడే ఏదో రాఖీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాడు. సరే అని చెప్పేసి కడదామంటే అదేమో నన్ను తిప్పలు పెట్టింది. ఆ రాఖీ టై ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇంకా అది కూడా ఫైనల్లీ వాడి చేత ఓపెన్ చేయించి చూసారా వాడి రాఖీ సెలెక్షన్ అదిరిపోయింది, నాకు కూడా నచ్చింది. ఇంక నేనైతే వాడికి రాఖీ కూడా కట్టేశాను. ఫార్మల్స్ ఏం లేవు, జస్ట్ ఒక మంచి టైం చూసుకొని కట్టేస్తే సరిపోతుంది. అండ్ నేనైతే అలాగే రాఖీ కట్టాను అనమాట. ఇంకా రాఖీ తర్వాత నేనైతే మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది గిఫ్ట్ అయితే కాదు, నా దగ్గర నుంచి కాలు మొక్కడం అనమాట. అది నాకు బాగా నచ్చుతుంది. వాడంటే ఎవరి దగ్గర బెండావాడు కాబట్టి ఈ టైంలో అయినా నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. సో అలాగే అనమాట, నా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాడు. సో నేను కూడా బాగా బ్లెస్ చేశాను, ఫ్యూచర్లో బాగుండాలి, మంచి పొజిషన్కి రావాలి. యాక్చువల్గా అందరూ సిస్టర్స్ కోరుకునే కోరికే నేను కూడా కోరుకున్నాను అనమాట. బ్రదర్స్ బాగుంటే అంతకంటే మనకి ఏం కావాలనిపిస్తుంది చెప్పండి. ఇంకెక్కడ రాఖీ కట్టేశాను కదా, గిఫ్ట్ ఇచ్చేమని అయితే లొల్లి పెట్టేస్తున్నాను. గిఫ్ట్ లేదు ఏం లేదు ఈసారి అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా ఫోన్ ఇచ్చేసాడు ముందే నాకు, ఇంకా అదే గిఫ్ట్ కింద కన్సిడర్ అయితే చేసేసాను అనమాట. సో యాక్చువల్గా స్వీట్ కూడా పెట్టలేకపోయాను, ఇంటి దగ్గర మర్చిపోయాను అనమాట నేను. సరే అని చెప్పి ఇంకా నాకు బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాడు. ఇంక ఈవినింగ్ అయితే అలా పానీపూరి తినడానికి వెళ్ళాము. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఫన్నీ రాఖీ స్పెషల్ అనమాట నా లైఫ్లో. ఇలా అయితే జరిగిపోయింది ఈసారికి. ఇంకేం చేయలేము కదా, సెలబ్రేషన్ ఏదో అయిపోయింది దాని గురించి ఇంకా ఆలోచించకూడదు అని చెప్పేసి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్